హలో నమస్కారం నా పేరు సహాని ఎట్లున్నారు బాగున్నారా ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా వస్తున్న కాస్కర్గా చూసుకుందామని బయటకు వచ్చిండు మొత్తం మీద వాయబ్బో సారు ఇన్ని రోజులు ఇంట్లో ఏసీ గాలుకుండి జర తెల్లగైనట్టుండు తెలంగాణ భవన్కి మాస్ ఎంట్రీ అని వార్తలు కానీ నడకలో అంత ఎనర్జీ ఏం అనిపిస్తలేదు పార్టీ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టిండు రేపేం మాట్లాడాలి అని కావచ్చు ఇన్ని రోజులు మీరు ఎట్లా పని చేసిరో చూసుకుంటా ఉన్నా కేసీఆర్ తోనే ఆటలా ఫామ్ హౌస్ లో ఉండి పాలన చేసినావు మొత్తం రాష్ట్రాన్ని కుటుంబం చేతిలో పెట్టినావని బాగా మాటలు చెప్పి మొత్తం మీద అయితే సీఎం అయినావు కదా చెప్తే ఇక నీ సంగతి ఇప్పటి నుంచి అని సంవత్సరం కింద ఎమ్మెల్యే గెలిచి జీతం తీసుకొని పని చేయకుండా ఇప్పుడు వస్తుండు కేసీఆర్ సార్ అదే రేపు అసెంబ్లీ సమావేశాలు కదా అది కూడా బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఇంకా మన కేసీఆర్ సార్కి సమయం వచ్చింది ఇన్ని రోజులు బాగా వెయిట్ చేసి టైం కోసం చూసిండు నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు కూడా రాడేమో అనుకున్నా అందుకే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కూడా స్పీకర్ ఛాంబర్కు పోయి చేసిండు అనుకున్నా కానీ మొత్తం మీద అయితే బయటకు వచ్చిండు అయితే ఎన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేడు అసెంబ్లీకి కూడా ఎందుకు వస్తలేడు అని బాగా బదనాం చేసిరు కదా ప్రజలు కూడా హైడ్రా కూల్చివేతలకు రైతు బంధు పడతలేదని బాగా ఇబ్బందులు పడుతున్నప్పుడు లగచర్ల రైతులు పోరాటం చేస్తున్నప్పుడు కేసీఆర్ సార్ ఎందుకు బయటకు వస్తలేడా అని ఆలోచించారు మొత్తం మీద ఓ రాయనో ఇప్పుడు కూడా రాకపోతే మళ్ళీ అధికారం దూరం అయ్యే కదా అని తేరుకున్నట్టుంది బయటకు వచ్చిండు ఏమంటారు మీరు ఇక నేను ఆలోచించే ముచ్చట ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు మీటింగ్లల్లా బహిరంగ సభలల్లా బాగా తిట్టుకున్నారు కదా ఇష్టం వచ్చినట్టు మరి ఇప్పుడు అసెంబ్లీలా ఎదురుగా ఎట్లా తిట్టుకుంటారో చూడాలి కాళేశ్వరం వంకనో ఎస్ఎల్బిసి వంకనో హైడ్రా వంకనో నువ్వంటే నువ్వు అప్పు చేసినావని వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పేరు మీద చెప్పి ఎట్లా తిట్టుకుంటారో చూడాలి లేకపోతే ఏంది మరి వాయబ్బా ఇద్దరికి తక్కువ మాటలో సాయి నువ్వెంతంటే నువ్వెంత కేసీఆర్ అన్ని గంభీరంగా గమనించుకుంటున్నా నేను కనుక కొడితే దెబ్బ మామూలుగా తాకదు ప్రజలు మిమ్మల్ని దొరికితే కొడదామని ఎదురు చూస్తుర్రు అంటే రేవంత్ రెడ్డి తక్కువనా ఆంబోతుల లెక్క నీ కొడుకును అల్లుని రాష్ట్రం మీద వదిలేసి నువ్వేమో ఇంట్లో ఉన్నావు తర్వాత కొడుదులే కానీ ముందు నువ్వు కట్టె సపోర్ట్ లేకుండా నిలబడని సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నా అంటే ఎవరిని చూస్తున్నావా గంభీరంగా అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా మైసమ్మ మన ఏంది జాంగీర్ పీర్ల దర్గా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద పడి ఏడుస్తురట వాయబ్బా ఎన్ని మాటలు తిట్టుకుందరు రేపు ఇద్దరు ఎదురుగా ఏమేమి అనుకుంటారో చూడాలి రాజా ది గ్రేట్ సినిమా చూసిరా అల్లా హీరో రవితేజ ఆయన టీము పట్ట పగలే బ్యాంకుకు పోయి ఎట్లా దొంగతనం చేసిరో చూస్తారు కదా అదొక కామెడీ సీన్ కాకపోతే సినిమా స్టైల్లో బీహార్ లా పట్ట పగల ఒక బంగారం షాప్ కి 6 దొంగలు పోయి 25 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఎత్తుకొని పోయారు మళ్ళీలకు మాస్కులు కూడా లేవు ఎట్లా వచ్చిరు అనుకుంటారు మొత్తం 6 వచ్చిర్రు చేతుల గన్నులు పట్టుకొని ఇంకా షాప్లో ఉన్న కస్టమర్లను షాప్లో పనిచేసే ఎంప్లాయీస్ని ఓనర్లని హ్యాండ్స్ ఆఫ్ అని చేతులు పైకి పెట్టుకోమని చెప్పి అందరినో మూలకు జమ చేసి బంగారం అంతా మూట కట్టుకున్నారు ఒక ఆయనను బాగా కొట్టిరు ఈ వీడియో చూడుర్రి ఆ టైంలో మీరుంటే ఏం చేద్దరు తుపాకుల భయంతో చేతులు పైకెత్తి ఎన్నో తనలు నిలబడుతురు కదా కానీ ఇల్లు ఒక ఆమె చూడుర్రి అక్కడ ఇక్కడ తిరుగుతుంది లేస్తుంది కూసుంటుంది పక్కన వాళ్ళ చేతులు దించుతుంది అంతా ఆగమాగం చేస్తుంది అరే నాకేమో ఈమెనేం చేస్తారా అని భయం అవుతుంది ఇంకా ఆ దొంగలు బంగారం తీసుకొని పారిపోయినాక పోలీసులు వచ్చి సీసీ కెమెరాలలో చూసి ఇద్దరిని పట్టుకుర్రు ఇంకా 4 వారిపోయిండ్రు బీహార్లా బీజాపూర్ జిల్లా దగ్గర జరిగింది ఇదంతా ఇగో జగ్గారెడ్డి సార్ ఉండు కదా
అదే మొన్న సీఎం సార్ పేరు మర్చిపోయి పాత సీఎం కిరణ్ కుమార్ అని వాళ్ళకిండు కదా ఆ సారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఎలక్షన్ లా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేకి నిలబడి ఓడిపోయిండు కదా. ఇక కాలిగా ఎందుకు కూర్చుందాం అనుకున్నాడో ఏమో గాని ఆయన ఒక సినిమా తీస్తుండు. సినిమా పేరుని గిట్లా ఆయన పేరే పెట్టుకుండు, జగ్గారెడ్డి అని. మెయిన్ క్యారెక్టర్ అంట, ఆయన కూడా యాక్ట్ చేస్తుండు. అంతేకాదు ఆ పార్టీలా సీఎం సార్ పర్మిషను, పార్టీ పెద్దోళ్ళ పర్మిషను, అందరు పర్మిషన్ తీసుకునే చేస్తుండు యాక్టింగ్. వచ్చే ఏడాది ఉగాది లోపల పండుగ నాటికి షూటింగ్ అవగొడతాడంట. ఇలా గమ్మత్తు విషయం ఏంటంటే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లా దేశం మొత్తం రిలీజ్ చేస్తారట. చూడాలి మరి ఈ లీడర్ సారు యాక్షన్ స్టార్ అవుతాడేమో. అమ్మని కోల్పోయి 3 నెలల నుండి మంచానికే పరిమితమైన శ్రీతేజ పుష్ప 2 బెనిఫిట్ షోలా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలా కోమాలకు పోయిండు శ్రీతేజ. ఇంకా కిమ్స్ లోనే కోమాలుండు. వెంటిలేటర్ అవసరం లేకుండా సొంతంగా గాలి అయితే తీసుకుంటున్నంట. కాకపోతే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమ్లతోని డాక్టర్లు అన్నాన్ని కడుపులోకి పంపిస్తురంట. ఇక బాడీ కదలాలని కదలికల కోసం ఫిజియోథెరపీ ఏమో చేస్తురంట. ఆ పిల్లగాడు ఎప్పుడు లేస్తాడో ఏమో. సినిమా పిచ్చి ఒక కుటుంబాన్ని ఇట్లా చేసింది. తొందరగా నయమై లేస్తే బాగుండు శ్రీతేజ. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర 8 మందిలా ఒక ఆయన ఆదివారం డెడ్ బాడీ బయట పడిందంట. ఆయన పేరు గురుప్రీత్ సింగ్. ఇంకా 7 మందిని బయటికి తీసుకురానిక రోబోలను పంపిస్తున్నారు. ఇప్పటికే 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ఆడ స్టార్ట్ చేసి 14 టీంలు ఆడ పని చేస్తున్నాయి. వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలా అని కష్టపడుతున్నారు పాపం. ఇక ఈరోజు 1-2 శవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయంట. పాపం బతుకుతారేమో అని ఆశ ఉండే ఇన్ని రోజులు. కాకపోతే డెడ్ బాడీలు వస్తున్నాయి. ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి 25 లక్షల సాయం చేస్తున్నారు. అయ్యయ్యో ఈమెంది ముఖ్యమంత్రి సార్ని ఇంత మాట అన్నది. బీజేపీ లీడర్ శిల్పారెడ్డి అంట. రేవంత్ రెడ్డి మహిళలకి కొండంత హామీలు ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని రవ్వంత అంటే 15 మందిని కూడా కోటీశ్వర్లను చేయలే. ఇక ఇట్లా కాదులే, ఊకే నీ పేరు రేవంత్ రెడ్డి అని పెట్టుకో, అప్పుడే నువ్వు మహిళలకు చేసిన మోసం అర్థమవుతుంది అంటుంది. రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవతి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటది. అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ మేడం, రేవంత్ రెడ్డి సారు నీ మాట వినడానికో మీ పార్టీ లీడర్ డీకే అర్నక్ ఉంది కదా ఎట్లా తిట్టిండో చూడలేదా? మహిళవని కూడా చూడను, నీ అంతు చూస్తా పండబెట్టి తొక్కుతా అని ఎట్లా తిట్టిండో ఎరకేనా? పాపం నువ్వేంది పోయి ఆయనతోటి పెట్టుకుంటున్నావు. చూసిరా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బాగా లైక్లు కూడా కొట్టుర్రి.